హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గోంగూర బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బోటీ కర్రీ చేసేటప్పుడు ఇలా గోంగూర వేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా గోంగూర బోటీ కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా బోటీ తీసుకోండి. బోటీని ఎన్నిసార్లు బాగా కడిగితే అంత నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా కడిగేసుకున్న బోటీలోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి. ఈ బోటీ ఉడికించేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇందులో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోనే బోటీ మొత్తం కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలాగే బోటీ ఉడికిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి. ఇక్కడ బోటీ ఉడికిపోయే లోపు ఇంకో స్టవ్ మీద గోంగూర ఉడికించుకుందాము. ఇక్కడ గోంగూర ఒక 2 పెద్ద సైజ్ కట్టలు తీసుకొని ఇలా ఆకులాకులుగా కాడలేమీ లేకుండా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న గోంగూరని ఒక పెద్ద బౌల్లో వేసుకొని నిండుగా వాటర్ పోసి ఇందులో మట్టి ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇలా గోంగూరని నీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10-15 పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టి ఉడికించండి. గోంగూర ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. ఒక 5 మినిట్స్ లో గోంగూర మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ గోంగూరలో ఉండే పచ్చిమిర్చి మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ పోసానండి. పచ్చిమిర్చి గోంగూర ఉడికేంత వరకు ఇలాగే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోంగూరని మెత్తగా ఉడికించాలి. నెక్స్ట్ ఇలా బోటీ చూడండి, మనకి బోటీ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో ఉండే వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించాలి. ఇందులో ఉండే వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించి ఈ బోటీని కూడా పక్కన పెట్టేసేయండి. గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన గోంగూరని పప్పు గుత్తితో ఒకసారి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. మెత్తగా ఇలా మెదిగిపోతుంది. గోంగూరని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ దాకా ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి రుబ్బి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి. ఇలా గోంగూర వేసుకొని గోంగూర ఈ కర్రీలో మొత్తం కలిసిపోయే వరకు బాగా కలుపుకోండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బోటీ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. మనం గోంగూరలో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేసానండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరీ తక్కువైనా అస్సలు బాగుండదు. ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా మనకి 5 మినిట్స్కి ఆయిల్ పైకి తేలుతూ కొంచెం బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇలా ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసే వరకు అడుగు నుంచి కూడా బాగా కలుపుకొని ఇందులోకి రుచి చూసుకొని సాల్ట్ సరిపోకుంటే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 2 మినిట్స్ మగ్గించి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి ధనియాలు, జీలకర్రని వేయించి పౌడర్ చేసుకొని ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి. ఇలా ధనియాల జీలకర్ర పొడిని వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోండి. ఇందులో ఘాటుగా మసాలాలు ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగుండదు. ఇలా లైట్గా ధనియాలు, జీలకర్రని వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కలిసే వరకు కూడా బాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ కర్రీని ఆయిల్లో బాగా మగ్గించాలండి. ఇలా ఎంతసేపు మగ్గిస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఈ బోటీ కర్రీ చపాతీ, రైస్, రోటీ,
బిర్యానీ, పులావ్ దేనిలోకైనా కూడా అద్దిరిపోతుంది. అస్సలు బోటి అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీని ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా, సండే స్పెషల్‌గా ఏమైనా కర్రీ చేయాలి అనుకున్నా ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇంట్లో మీరు ఇలా ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.